ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగడుగునా సమస్యల ఊబిలో కూరుకుపోయి పాతాళానికి వెళ్ళక తప్పదో. నాన్నా, ఏంటి నాన్నా, ఇందాక జంగమ్మ దేవర చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చాయా? అక్క ఫోటో పట్టుకుని బాధపడుతున్నారు. ఏమన్నావమ్మా? తులసమ్మని అక్క అన్నావా? అవును నాన్నా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా తులసమ్మ నా అక్కే కదా నాన్నా. నా బంగారు తల్లి, కనీసం నువ్వైనా అంగీకరించావు ఇది నీ తోబుట్టువని. కాకపోతే జంగమదేవరు చెప్పింది గుర్తుంది కదా, కేవలం తులసమ్మ ఆత్మ శాంతించకపోవడం వల్లే, తన ఆత్మఘోష వల్లే ఈ ఇంటిని సమస్యలు సుడిగుండల్లా చుట్టుముడుతున్నాయంట. ఈ ఇంట్లో జరిగే అనర్థాలకు కారణం తులసమ్మ ఆత్మ శాంతించకపోవడమే అంట. అదే నాకు అర్థం కావట్లేదు నాన్నా. ఏ మనిషైనా మరణించాక వాళ్ళకి జరగాల్సిన కర్మకాండలన్నీ సక్రమంగా జరిగితే ఆత్మ శాంతించి ఉత్తమ లోకానికి వెళుతుంది అంటారు. కాని మా అక్క ఆత్మ ఎందుకు శాంతించినట్టు? ఎందుకింకా ఆత్మఘోష పెడుతున్నట్టు? ఎందుకంటే తండ్రిగా ప్రతి సంవత్సరం తనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేను జరిపిస్తున్నాను తప్ప, నా బిడ్డని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్త కాని, తన కడుపున పుట్టిన బిడ్డ కాని ఇంతవరకు ఎలాంటి కార్యక్రమం జరిపించలేదమ్మా. బహుశా ఆ కారణం వల్లే నా బిడ్డ ఆత్మ శాంతించలేదేమో అనిపిస్తోంది. నాన్నా, మరైతే మైథిలి చేతుల మీదుగా అక్కకు జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దామా నాన్నా? ఏమన్నావమ్మా? అవును నాన్నా, మైథిలి మా అక్కకు కన్న కూతురు కాకపోవచ్చు, కాని మంచి మనసున్న అమ్మాయి. అలాంటి మంచి మనిషి మనస్ఫూర్తిగా అక్కకు కర్మకాండాలు జరిపిస్తే ఆవిడ ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుందని నా నమ్మకం నాన్నా. నిజమే అమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. కాకపోతే ఈ సంవత్సరీకం జరిపించడానికి మైథిలి ఎందుకు అంగీకరిస్తుంది? తను అంగీకరించదు నాన్నా. మనమే ఏదో ఒకటి చెప్పి అంగీకరించేలా చెయ్యాలి. అవసరమైతే తనతో నేను మాట్లాడతాను నాన్నా. మైథిలి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరిపిస్తాను నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.